నేనేమో 85 కేజెస్, నా బాడీ ఫ్యాట్ ఏమో 18% బాడీ ఫ్యాట్. ఇప్పుడు నేను గాని ఒక గంట సేపు ఆపకుండా ఫుల్ ఇంటెన్సిటీతో వర్కౌట్ చేశాననుకో, నేను మాక్సిమం బర్న్ చేసేది 300-450 క్యాలరీలు మాత్రమే. ఈ క్యాలరీ బర్న్ ఎస్టిమేషన్‌లోనే చాలామంది పప్పులో కాలేస్తారు. ఓహ్! నేను ఒక గంట సేపు వర్కౌట్ చేస్తే కదా! నా బాడీ విపరీతమైన క్యాలరీస్‌ని బర్న్ చేసేస్తది. సో, నేను ఎంత పడితే అంత తినేయొచ్చు అనుకుంటారు. అండ్ ఈ ఆలోచన వల్లే చాలామంది వాళ్ళ ఫ్యాట్ లాస్‌ని అచీవ్ చేయలేకపోతారు. ఇప్పుడు మీ వర్కౌట్‌లో మీరు 350 క్యాలరీలు బర్న్ చేశారు. బయటకెళ్ళి ఇష్టం వచ్చినట్టు 1000 క్యాలరీలు, 1200 క్యాలరీలు తినేసారు. సో, తెలియకుండానే మనం ఎలాగో వర్కౌట్‌లు చేసేస్తున్నాం కదా! అని చాలా క్యాలరీస్ తినేస్తారు. సో, ఎండ్ ఆఫ్ ద డే మనం ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తింటున్నామని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ జస్ట్ 15-20% ఆఫ్ యువర్ ఓవరాల్ క్యాలరీ బర్న్ ఇన్ ఎ డే. అండ్ ఆ 15-20% ఆఫ్ క్యాలరీ బర్న్‌ని జస్ట్ ఒక ఓవర్ ఈటింగ్ సెషన్‌లో ఫినిష్ చేసేయొచ్చు. సో, అందుకే చెప్పేది ఎక్సర్సైజ్ మనం హెల్త్ కోసం, మజిల్ కోసం, స్ట్రెంగ్త్ కోసం, హార్మోనల్ ఫంక్షనింగ్ కోసం చేస్తాం. కానీ ఫ్యాట్ లాస్‌కి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యువర్ డైట్. అందుకే ఎంత తింటున్నామో తెలుసుకొని తినమనేది. అది మ్యాటర్. ఇట్లాంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.